నమస్తే అండి కొండా రాఘవరెడ్డి గారు. బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని విషయాలు మీరు బయట పెట్టారు. ఏంటనంటారు? ఎందుకని అంత ఘాటుగా మీరు వ్యాఖ్యలు చేయాల్సొచ్చిన పరిస్థితొచ్చింది? అయితే ఇప్పుడు తెలుగు ప్రజలకు, హ్మ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్పష్టత రావాల్సింది. హ్మ్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత ఆయన లేని ఈ భూప్రపంచం లోపట మాకెందుకు ఇంకా ఈ జీవితం అని హార్ట్ అటాక్ వచ్చి సూసైడ్ చేసుకొని అసువులు వాసినటువంటి కుటుంబాలు 700 పై చిలుకున్నాయి. అవును. వందలాది కుటుంబాలున్నాయి ఇప్పుడు. 700 పై చిలుకుంటారు. అందులో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువ మంది అసువులు వాసిరు. హ్మ్. అందులో వరంగల్ జిల్లాలో అత్యధికంగా 73 మంది అసువులు వాసారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు చేయడానికి వరంగల్ జిల్లాకు రానియకపోతే హ్మ్. అది తెలుసుకున్న గుండెలాగి ఇద్దరు అసువులు వాసారు. అటువంటి కుటుంబంలో ఇవాళ షర్మిల గారు అనేటటువంటి ఒక వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి తనయ, హ్మ్. రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ రాజకీయ తప్పితడుగులు. సరే, రాజకీయంగా ఆమెకి ఏమన్నా రాజకీయాలు చేయాలనుకుంటే ఫేర్ రాజకీయాలు చేయొచ్చు. హ్మ్. ఎవరైనా చేయొచ్చు. ఏ కుటుంబంలో అయినా ఒకరొకరు దగ్గర ఉంటారు, ఒకరొక పార్టీలు ఉంటారు, ఒకరొక పార్టీలు ఉంటారు. హ్మ్. అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎంతెందుకు, ఆమె ఏ పార్టీలో అయితే చేరిందో ఆ జాతీయ అధ్యక్షురాలుగా ఇంతకుముందు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ వాళ్ళ యారాలు ప్రియాంక గాంధీ హ్మ్. విభిన్నమైన పార్టీలలో, 2 జాతీయ పార్టీలలో ఇద్దరు. అవును. రాహుల్ గాంధీ ఓ పార్టీలు ఉంటే వరుణ్ గాంధీ ఓ పార్టీలు ఉన్నాడు. మనేకా గాంధీ. మేనకా గాంధీ. మేనకా గాంధీ. హ్మ్. వరుణ్ గాంధీ, హ్మ్. వరుణ్ గాంధీ, మేనకా మేనకా గాంధీ. గాంధీ. హ్మ్. అయితే ఇది రాజకీయాల కొత్త కాదు. యెస్. కుటుంబాలలో ఒకరొక పార్టీలో ఉండడం సహజం. అవును. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి వ్యక్తి దగ్గర ఆమె పెళ్లి పత్రిక ఎన్నిక పోయి 2 గంటలు కూర్చొని హ్మ్. అక్కడ స్క్రిప్ట్ తయారు చేసుకొని 2 గంటలు కూర్చున్నారక్కడ? 2 గంటలు కూర్చో, పత్రిక అబ్బో! ఎన్నిక పోయి 2 గంటలు కూర్చో, హ్మ్. అక్కడ స్క్రిప్ట్ తయారు చేసుకొని దాన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద, ముఖ్యంగా నిజమైన వైఎస్ఆర్ రాజకీయ వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హ్మ్. అవాక్కులు చెవాక్కులు పలుకుతుంటే మాకు కూడా ఓపిక నశించింది. హ్మ్. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి వీరభక్తునిగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రేమించే వ్యక్తిగా ఈ సమయంలో గిట్ట నేను బయటికి వచ్చి షర్మిలమ్మ గారి యొక్క ప్రవర్తన, ఆమె బిహేవియర్, ఆమె అటిట్యూడు, ఆమె ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బాండింగు, హ్మ్. ఆమెను అది ప్రజలకు తెలియకపోతే ఇంకెన్ని గుండెలైనా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటటువంటి గుండెలు ఎట్లట్లుండయి. అవును. అవసరమైతే ప్రాణాలు ఇస్తామనే స్టేజ్లో అవును. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగున్నారు. అవును. అటువంటి టైంలో కుటుంబ సభ్యురాలు రక్షాబంధన్ కట్టి రక్షించు మా అన్నని చెప్పేటటువంటి వ్యక్తే శాపనార్థాలు పెట్టి, నియంత అని చెప్పి, ఇల్లును చీల్చినమని చెప్పి, రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టి షర్మిలమ్మ గారు విపరీత బుద్ధితోటి పోయి ఇవాళ రాజకీయంగా కీలుబొమ్మగా మారి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తుంటే నా మనసు ఒప్పలే. ఎవరికి కీలుబొమ్మగా మారారు? చంద్రబాబు నాయుడు గారికి, కాంగ్రెస్ సోనియా పార్టీ గాంధీకి, హ్మ్. డీకే శివకుమార్కు, హ్మ్. వీళ్ళందరూ కలిసి ఒక గూడు పుటాని, ఒక ఎయిర్పోర్ట్లో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి కలిస్తే హ్మ్. సీక్రెట్స్ ఏముంటాయండి? అంటే అక్కడి నుంచే మొదలైందా? నువ్వేమో కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రివి, పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ణాటకకు, హ్మ్. నువ్వేమో తెలుగుదేశం ఒకటే ప్రాంతానికి పరిమితమైన జాతీయ జాతీయ పార్టీ పార్టీ అధ్యక్షులు. హ్మ్. నువ్వు సీనియర్ పోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ చేయబట్టుకొని పక్కకు గుంజుకపోవడానికి కారణం ఏంది? ఇవన్నీ బయటకు వస్తాయి రేపు. హ్మ్. ఇది ఓపెన్ సీక్రెట్. ఇంట్లో పెద్దగా ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. హ్మ్. లేకపోతే చచ్చిపోయిన కాంగ్రెస్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడగొట్టిన కాంగ్రెస్, హ్మ్. బంగారం లాంటి హైదరాబాదు నగరాన్ని విడదీసిన కాంగ్రెస్ ఇంకా 10 జన్మలెత్తినా ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు పడదు. హ్మ్. అటువంటి పార్టీకి షర్మిలమ్మ అనేటటువంటి ఒక ఆమెను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముంగట పెట్టి ఈ దరిద్రపు రాజకీయాలు చేసే అలవాటు భారతదేశ చరిత్రలో, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. చూస్తాడు, భూతద్దం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఏ ఇంట్లో కుంపటి స్టార్ట్ అయింది, ఏ ఇంట్లో పంచాయతీలు స్టార్ట్ అయినాయి, ఎవరికి డబ్బుల ఇబ్బంది ఉంది, వాళ్ళ ఇంటికి మనం డబ్బులు పంపి మన ఇంటికి పిలిపించుకుంటే ఎట్లుంటుంది అనేటటువంటి దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏముంది షర్మిల విషయంలో? ఆయన ఖచ్చితంగా కలగ చేసుకోవాల్సిన ఇవాళ అవసరం. నీకు అవసరం లేకపోతే ఆ. ఏ మీటింగ్లో పోయినా చెల్లెల్ని మోసం చేసినావు, హ్మ్. అమ్మను మోసం చేసినావు, ఏం మోసం చేసిండు, ఎక్కడ మోసం చేసిండు? తొవ్వంటి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా కరపత్రం చూపెడితే, లేకపోతే అప్లికేషన్ చూపెడితే, ఒక అప్పీల్ చేస్తే
ఆగి ₹1 కావాలి నాకు, 1.5 కావాలన్నా, మీకున్న ఇబ్బంది ఏందని చెప్పి అక్కడ లోకల్ కలెక్టర్కి చెప్పి క్షణాల మీద వాళ్ళ బాధలు తీర్చేటటువంటి వ్యక్తి చెల్లెని ఎందుకు దూరం పెడతారండి? ఈ విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలవాలి. తెలవడానికి నేను ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. అంటే నేను ఒక సాక్షి ఛానల్లో ఒక డిబేట్కి పిలిచాను. అవును, ఆ రోజు సాక్షి ఛానల్లో ఉదయం జరిగే డిబేటు కొమ్మినేని గారు చేస్తారు. అక్కడ డిబేట్లో ఏ సబ్జెక్ట్ అనేది ఆ రోజు వచ్చిన పేపర్లలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మీదనే డిబేట్ ఉంటుంది. అవును, నాకు అక్కడ పోయినంత వరకు కూడా వైట్ పేపర్, నాకు ఏమీ తెలియదు. అక్కడ పోయిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి ఎల్లో మీడియాలలో షర్మిలమ్మ గారి ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నియంత, ఈ మా కుటుంబాన్ని జీల్చింది జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సాక్ష్యం విజయమ్మ గారు, జగన్ రెడ్డి అని ఆమె ఒంటికాల మీద లేస్తుంటే, అమ్మా నీ చరిత్ర ఒకసారి వెనకకు తిరిగి చూసుకో. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు. నిన్ను ఎవరిడ తెలంగాణ పార్టీ పెట్టమని అడగలే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావు. మా ఆరాధ్య దైవమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దాంట్లో పెట్టినావు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందన్నావు. 3800 కిలోమీటర్లు నడిచినావు, ఆస్తులు అమ్ముకున్నావు. ఎవ్వరు నీకు సపోర్ట్ చేయకున్నా ఒంటిగా నీవు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినావు. చివరకు తెలంగాణలో నిలబడతా అన్నావు, తెలంగాణ బిడ్డనన్నావు, తెలంగాణ కోడలనన్నావు, బోనం ఎరక అన్నావు, బతుకమ్మ ఎరక అన్నావు, బిర్యానీ ఎరక అన్నావు, సెంటాన్స్ ఎరక అన్నావు. నేను ఆడబిడ్డను కాదు ఈడబిడ్డనన్నావు. బిడ్డ పుట్టగానే ఆడబిడ్డ అంటే అత్తగారు బిడ్డ అన్నావు. ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు ఇలా చంద్రబాబు నాయుడు తోటి, సోనియా గాంధీ తోటి, సరే చంద్రబాబు నాయుడు కంటే లోకల్గా పూర్తిగా హీనమైన స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. చరిత్ర ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి రాజ్యసభలో పూర్తిగా కాలైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయింది. చివరకు 3 ఎంపీలు ఉంటే పార్లమెంట్లో పార్టీ ఆఫీస్ కూడా లేకుండా అయిందంటే అది చంద్రబాబు గారి నాయకత్వంలో అయింది. 2 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గోషి పట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చింది కనుక ఇక నేను ఎక్కడ ఏ ఛాన్స్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఉసిగొల్పాలన్న ఉద్దేశంతో షర్మిలమ్మ గారిని దించింది. మరి ఈమె కన్నా తెలివి ఉండాలి కదా. అంటే అస్త్రం దొరికిందని అంటారు, దొరికిందంటారా వాళ్ళకి? అప్పుడు అస్త్రం దొరికిందని వాళ్ళు అనుకుంటుర్రు, ఏమో అయిపోద్దని అనుకుంటుర్రు. అది భ్రమలలో ఉన్నారు. ఆ భ్రమలు ఓకే. ఇప్పుడు 90 రోజుల లోపల ఆ భ్రమలు తీరిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు నిజంగా షర్మిలని దించాలి అని అనుకుంటే కనుక తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవచ్చు కదా. తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఉండాల్సింది కదా. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తీసుకొచ్చారు? పార్టీలో చేరితే ఒక పార్లమెంటుకో ఒక అసెంబ్లీకో పరిమితం అయిపోతుంది. ఒక పార్టీ అధ్యక్షురాలుగా తీసుకొస్తే ఆమెకు స్క్రిప్ట్ పంపొచ్చు. మీరు ఒక్క మాట చూడండి కిషోర్ గారు, వీళ్ళు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ విషయంలో, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా, షర్మిలమ్మ మాట్లాడుతున్నా ఒకటే స్క్రిప్ట్. ఒక్క నుడుగు ఇక్కడక్కడ లేదు చూడండి. కాకపోతే మాట్లాడే పద్ధతిలో వ్యత్యాసం ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పద్ధతి ఎట్లుంటుందంటే దొంగకోళ్ళు పట్టుకున్నోడు చూసినట్టు కనురెప్ప కొట్టకుండా ఆ స్క్రిప్ట్ చదువుతాడు, మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కొన్ని ఊగుతుంటాడు, ఒక మాట బయటకు వస్తుంది, ఒక మాట లోపలికి వస్తుంది, ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థం కాకుండా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. కానీ షర్మిలమ్మ అట్లా కాదు. అసలు కాగితం లేకుండా, పేపర్ లేకుండా అనర్గళంగా గంటన్నర మాట్లాడమంటే బట్టి బట్టి మాట్లాడుతుంది. కానీ స్క్రిప్ట్ ఎడికి వెళ్ళి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి వచ్చింది. అది క్లియర్ అర్థమైపోతుంది. అనర్గళంగా మాట్లాడుతుందని అంటున్నారు, మళ్ళీ అక్కడ స్క్రిప్ట్ ఎందుకు? అదే కదా అనర్గళంగా మాట్లాడిందంటే అవే నుడుగులు. ఓకే, అవే మాటలు. కాకపోతే ఒక్కోరు మాట్లాడే పద్ధతి వేరు. ఆయన కనురెప్ప కొట్టకుంటే ఆయన మాట్లాడతాడు, ఊగులాడుకుంటే ఈయన మాట్లాడతాడు, చూడకుంటే ఆమె మాట్లాడతాడు. ఈ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటుండు, ఈయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఎక్కడిది, అది నిజమవుతుందా ఏమో అని ఈ కుప్పిగంతులు వేసుకొని స్టార్ట్ చేశారు. ఓకే. ఇందులో భాగమే షర్మిలమ్మ బలైపోతుంది. ఆమెకు అర్థమైతే లేదు. 90 రోజుల లోపల ఈమె సినిమా క్లోజ్ అవుతుంది. నేను బయటికి రావడానికి కొందరికి ఒక 1% ఉన్న వాళ్ళకి ఎవరికైనా అనుమానం ఉండొచ్చు. ఏంటంటే అంతమంది వైఎస్ఆర్టీపీలో ఉండగా అందరూ మాట్లాడింది మీరు మాత్రమే మాట్లాడుతున్నారని అనేది కారణం ఉంటుంది అనేటటువంటి సందేహం వస్తుంది. ఈ కొండా రాఘవరెడ్డి ఎవరు అసలు చాలా మందికి తెలియదు. ఏంది రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి బాండింగ్, రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు, ఆ కుటుంబంతో ఉన్నటువంటి ప్రేమ వీళ్ళకెవరికి తెలియదు. ఇవాళ నేను నిన్న మొన్న కాదు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో 1989 కంటే ముందే నేను రాజశేఖర రెడ్డి గారితో మంచి స్నేహము సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కొన్ని అవకాశాలు రాలే, కానీ నేను ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను. ఎక్కడున్నా ఏడున్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి వ్యక్తులలో నేను మొదటి భాగంలో ఉంటా తెలంగాణలో. అటువంటి వ్యక్తిగా నేను బయటకు వచ్చిన. ఏదో షర్మిలమ్మతో నాకు గట్టు పంచాయతీ లేదు, షర్మిలమ్మని తిడితే నాకు వచ్చేదేం లేదు. కాకపోతే షర్మిలమ్మ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇబ్బంది వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉంటే
అది పాపం తగులుతుంది. అందుకే నేను ఆ రోజు సాక్షిలో నాకు అక్కడ పోయిందాక తెలియదు. పోయిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడవలసి వచ్చింది. నేను వాస్తవాలు చెప్పిన. ఒక్కసారి బరస్ట్ అయిపోయారు చాలా విషయాల మీద. అది అది మనసులోకి వెళ్ళి వచ్చింది కిషోర్ గారు. ఎవరో మాట్లాడిస్తే మాట్లాడేది కాదు అది. నేను ఇవాళకి కూడా నిద్ర పడతలేదు మాకు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తులుగా షర్మిలమ్మ చేస్తున్నటువంటి ప్రవర్తనకు మాకు ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. నీకేమొస్తుంది చెప్పండి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఓ 1000 మంది 1,00,000 మంది నేను రిసీవ్ చేసుకుంటారు. ఆ పార్టీ వాళ్ళు వచ్చి నీ ఇంటికి వచ్చి రమ్మని ఆహ్వానించరు. ఏది లేదే, అన్ని మేనేజ్ చేసి